Hello friends, welcome back to my channel. In this video I will be explaining about duck typing, which is one of the example of apolymorphism. Okay, duck typing అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, here you can see one slogan: if it walks like a duck, swims like a duck and quacks like a duck, then it probably is a duck. ఏదైనా ఒక టాయ్ తీసుకున్నారనుకోండి, సో నేను ఇక్కడ ఒక టాయ్ ప్లేస్ చేశాను. సో ఈ టాయ్ అనేది డక్ అని క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్గా మనకి, ఎందుకంటే ఇది స్విమ్స్, క్వాక్ అండ్ వాక్ లైక్ ఏ డక్ కాబట్టి ప్రాబబుల్లీ మనం బొమ్మ చూసిన వెంటనే ఇట్ ఈస్ ఎ డక్ అంటాం. సపోజ్ అట్లా కాకుండా హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ టాయ్. ఈ టాయ్ కూడా దిస్ విల్ లైక్ ఏ వాక్స్ లైక్ ఏ డక్, స్విమ్స్ లైక్ ఏ డక్, క్వాక్స్ లైక్ ఏ డక్ అనుకోండి, అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో అ డక్ అవుతుంది. ఓకే, సో అట్లానే పైథాన్లో కూడా ఏంటంటే మనకి పైథాన్ ఈజ్ స్ట్రాంగ్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకని, ఒక వేరియబుల్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ అప్పటికప్పుడు మీరు అసైన్ చేసినప్పుడు అసైన్ చేసిన డేటాని బట్టి దాని టైప్ డిసైడ్ అవుతుంది. సో పైథాన్ టైప్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డైనమిక్ నేచర్. ఎందుకంటే వేరియబుల్స్ని వీ కాంట్ డిఫైన్ ఆర్ వీ కాంట్ డిక్లేర్ ఎక్స్ప్లిసిట్లీ. కంటెంట్ని స్టోర్ చేసిన బట్టి దాని మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అట్లానే మీరు ఒక మెథడ్ని కాల్ చేసిన ఆబ్జెక్ట్ని యూస్ చేసి ఆబ్జెక్ట్లోకి మీరు పాస్ చేసే వాల్యూ తెలియదు. ఇక్కడ నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ రాశానండి మీకు డక్ టైపింగ్ ఎగ్జాంపుల్ తెలియటం కోసం. ఐ హ్యావ్ టూ క్లాసెస్, వన్ క్లాస్ ఈజ్ డక్ క్లాస్ అండ్ అనదర్ క్లాస్ ఈజ్ పర్సన్ క్లాస్. డక్ మాట్లాడుతుంది, పర్సన్ మాట్లాడతారు. డక్ ఎలా మాట్లాడుతుంది, క్వాక్ క్వాక్ అని మాట్లాడుతుంది. పర్సన్ ఎట్లా మాట్లాడతారు, హలో హాయ్ హౌ ఆర్ యూ, లైక్ దట్. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ టూ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, సో ఒక్కసారి నేను ప్రోగ్రామింగ్ రాసి చెప్తానండి. సో ఐ హ్యావ్ వన్ క్లాస్ విచ్ ఈజ్ డక్ క్లాస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ డిఫైనింగ్ వన్ మెథడ్ టాక్. సో డక్ ఎలా మాట్లాడుతుంది, లైక్ క్వాక్ క్వాక్. నెక్స్ట్ అగైన్ ఐ హ్యావ్ వన్ మోర్ క్లాస్, పర్సన్ క్లాస్. పర్సన్ కూడా మాట్లాడతారు. సో ప్రింట్ హాయ్ హౌ ఆర్ యూ అని సంథింగ్ ఏదో మాట్లాడారు అనుకుందాం. నౌ ఐఎమ్ క్రియేటింగ్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఫర్ టూ డిఫరెంట్ క్లాసెస్. డక్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను బై యూజింగ్ డక్ క్లాస్ నేమ్ అండ్ డి. ఓకే, అట్లానే పర్సన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, పర్సన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే I am creating excuse me one more function which is can talk, ఎవరు మాట్లాడుతున్నారు, and passing some object. I am receiving one object. By using this object I can call the talk method. Okay, so whether duck మాట్లాడచ్చు, person మాట్లాడచ్చు. For example, I am calling can talk function with D, that means duck will talk. I am calling the same can talk method by using person object, person talk will execute. Okay, so when you run this the output is quack quack, because here మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్. ఆ ఆబ్జెక్ట్లోకి మీరు డక్ వేరియబుల్ని కనుక పాస్ చేస్తే ఇట్ విల్ బి డక్ టాక్ అని. అదే ఆబ్జెక్ట్లోకి నేను మళ్ళీ పర్సన్ని పంపిస్తున్నాను చూడండి, పర్సన్ ఆబ్జెక్ట్ని. ఎందుకంటే ఇన్ జనరల్ మీరు జావాలో కానీ సిపిపిలో కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్కి ముందు యూ షుడ్ మెన్షన్ టైప్. ఆ టైప్ కనుక మిస్ మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకనే మీకు ముందు చెప్పాను డక్ టైపింగ్ స్లోగన్ ఎందుకు వచ్చింది. ఏదైనా ఒక టాయ్ చూసినప్పుడు ఆ టాయ్ కనుక మీకు ఇట్స్ లుక్స్ లైక్ ఏ, వాక్స్ లైక్ ఏ డక్, టాక్స్ లైక్ ఏ డక్ అలా ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ టాయ్ని మనం ఏమంటాం, నథింగ్ బట్ డక్ అనే అంటాం. అట్లానే ఇక్కడ ఏంటి అంటే మనం డేటా టైప్ చెక్కింగ్ అలాంటిది ఏమీ మనకు సంబంధం లేదు. మీరు ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారు, ఆ ఆబ్జెక్ట్లో కనుక ఆ మెథడ్ ఉంటే ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్. అందుకని పర్సను టాక్ చేస్తున్నారు, డక్ అని చేస్తున్నాం కాబట్టి డక్ కూడా టాక్ అవుతుంది. ఎందుకంటే రెండు క్లాసెస్ క్రియేట్ చేసాము, రెండు క్లాసెస్లోనూ వీ హ్యావ్ టాక్ మెథడ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే డైరెక్ట్లీ ఐఎమ్ యూజింగ్ డి టాక్ టాక్ పీ డాట్ టాక్ అని రాసేయచ్చు డైరెక్ట్గా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనండి డి టాక్
టాక్ పీ డాట్ టాక్ అని రాయొచ్చు. రాసినా సరే యూ విల్ బీ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్. కానీ మనం ఏం చెప్తున్నాం, టాక్ అనే మెథడ్ని ఒక్కసారే రాస్తున్నాం. దానికోసం ఏం చేస్తున్నాను, ఐఎమ్ పాసింగ్ డిఫరెంట్ పర్సన్స్ హ్యావింగ్ డిఫరెంట్ టాక్ మెథడ్స్ కదా. సో క్యాట్ ఒకటి ఉండొచ్చు, డక్ ఉండొచ్చు, సమ్ అదర్ యానిమల్స్ ఏదన్నా డిఫరెంట్గా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉండొచ్చు. సో అందుకని ఐఎమ్ కాలింగ్ క్యాన్ టాక్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ టైప్, డి అనే ఆబ్జెక్ట్, పి అనేది డిఫరెంట్ టైప్. కానీ దానికి సంబంధం లేదు అది ఏ ఆబ్జెక్ట్ టైప్ అనేది. మీరు ఇప్పుడు డి పంపించారనుకోండి, ఇట్ యాక్ట్స్ లైక్ డక్ ఆబ్జెక్ట్ కాబట్టి డి డాట్ టాక్. నార్మల్గా అర్లియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటి అంటే ఆ టైప్ చెకింగ్ అనేది ఉండేది. కానీ మనకి పైథాన్లో ఏంటి అంటే డైనమిక్ అండ్ స్ట్రాంగ్ టైప్ సిస్టమ్ కాబట్టి ఎక్స్ప్లిసిట్గా ఏమి మీరు డిక్లేర్ చేయక్కర్లేదు, మెన్షన్ చేయక్కర్లేదు. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ డక్ క్లాస్ది పంపించారనుకోండి, ద టాక్ మెథడ్ ఆఫ్ డక్ క్లాస్ విల్ బి కాల్డ్. If the object of person class you can call, then the talk method of person class is executed. So the Python virtual machine by itself understand that. ఒకవేళ ఇంకొక క్లాస్ క్రియేట్ చేద్దాం. We have one more class which is cat class. So cat ki I am not writing a talk method, I am writing a bark method. So it will bark like meow meow. Okay, so now I am writing again same can talk method with a cat object. Again I am creating object for cat and I am calling c dot can talk of c. Then run this program. So it will throw an error. What is that error? Cat object has no attribute talk. సో క్యాట్ ఆబ్జెక్ట్తో టాక్ మెథడ్ లేదు. సో అట్లాంటి సినారియోస్లో వాట్ వీ హ్యావ్ టు డూ, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వెదర్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఏ అట్రిబ్యూట్ ఆర్ నాట్. ఇప్పుడు ఇక్కడ డి ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నారనుకోండి, డి ఆబ్జెక్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్ టాక్, పి ఆబ్జెక్ట్కి కూడా అట్రిబ్యూట్ ఏంటి టాక్, సి ఆబ్జెక్ట్కి అట్రిబ్యూట్ ఏంటి బార్క్. సో యూ కెన్ చెక్ the attribute. So ఎలా చెక్ చేస్తాం, by using has attribute. So what is the attribute here? Talk, bark, all these are attributes. So this particular object having talk method or not, if it is, then it will execute object dot talk. elif ఒకవేళ లేదనుకుందాం, ఇంకొక అట్రిబ్యూట్ మన దగ్గర ఏముంది, object of bark, then it will execute object dot bark. else ఒకవేళ ఇవి రెండూ లేవు, invalid object passed. ఓకే, సో లెట్ ట్రై దిస్ వన్. సో మ్యావ్ మ్యావ్ అంటే ఏమవుతుంది చూడండి, నేను ఇప్పుడు క్యాన్ టాక్ ఆఫ్ డి అన్నప్పుడు దిస్ పర్టిక్యులర్ డి ఆబ్జెక్ట్ హ్యావింగ్ అన్ అట్రిబ్యూట్ టాక్ ఆర్ నాట్. వాట్ ఈస్ డి? It is an object of duck class. So duck class has an attribute talk. So it will execute object dot talk, which is printing the output quack quack. And you can go can talk of p. So again the object here is p. Again the has attribute. That means p object having an attribute talk. What is p attribute? P object? It is an object for person class. Again go and check whether the person class having the attribute talk or not. So if it is yes, so then you should call object dot talk one more time. Kabatti person yokka talk method execute avutundi, hi how are you. Again you can call one more object, that is c. So has attribute c comma talk. C is nothing but an instance of cat class. So go and check whether cat class has an attribute talk. No. So go to the else part, whether this particular C, that is instance of cat class, having bark attribute. Yes, cat class has an attribute bark. So it will execute object dot bark, that means meow meow. If you can pass some other attribute like other classes attributes, then it will display invalid object passed. Okay, like that it means duck typing is nothing but we never worry about the type of the class.
సింప్లీ ఆబ్జెక్ట్ టైప్ ఏదైతే ఉందో అది రన్ టైంలోనే డిఫరెన్షియేట్ అవుతుంది. సో సింపుల్ ఏంటి అంటే అది ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఒక్కటే, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ వాక్స్ లైక్ ఎ డాగ్ అండ్ టాక్స్ లైక్ ఎ డక్, ఇట్ మస్ట్ బి ఎ డక్. కాబట్టి మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం మనం చూస్తే ఏంటి, టాక్ మెథడ్ పర్సన్కి ఉంది, డక్ డాగ్కి ఉంది. సో పర్సన్కి డక్కి రెండిటికి ఉంది, పర్సన్కి డక్కి రెండిటికి ఉంది కాబట్టి బోత్ ఆర్ టాక్. సో అక్కడ ఏమవుతుంది, టైప్ చెకింగ్ అనేది ఏం జరగట్లా, రెండిటికి టాక్ మెథడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్యాట్ మెథడ్ హ్యావింగ్ డిఫరెంట్ అట్రిబ్యూట్ సో దట్ it will be execute its own property. Okay, this we can call it as duck typing. Thank you.